కాంతారా సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన యష్ అండ్ రిషబ్ శెట్టి రెమ్యూనరేషన్ అమాంతం పెంచేశారా? వీళ్ళు తీసుకునే రెమ్యూనరేషన్ శాండిల్వుడ్ లో 5-6 చిన్న సినిమాలు తీసేయచ్చా? రామాయణకు యష్ తీసుకుంటోంది ఎంత? జై హనుమాన్ కోసం రిషబ్ చార్జ్ చేస్తోంది ఎంత? చూద్దాం. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు అంతంత రెమ్యూనరేషన్స్ తీసుకుంటుంటే పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన మనం ఎందుకు తీసుకోకూడదు అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్లున్నారు ఆ శాండిల్వుడ్ హీరోలు యష్ అండ్ రిషబ్ శెట్టి. కేజీఎఫ్ తో బీటౌన్ బాక్సాఫీస్ షేక్ చేశాడు రాఖీభాయ్. నెక్స్ట్ రాబోయే సినిమాలకు భారీగానే పుచ్చుకుంటున్నాడు యష్. టాక్సిక్ కోసం 50 కోట్ల రూపాయల నుండి 70 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నాడని టాక్. అలాగే బాలీవుడ్ యాంటిసిపేటెడ్ మూవీ రామాయణలో రావణాసురుడి పాత్ర కోసం 100 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. 2 పార్ట్కు ఇంత వసూలు చేస్తున్నాడా రాఖీభాయ్. ఈ 2 ప్రాజెక్ట్స్ లోనూ నిర్మాతగా షేర్ ఉండడంతో లాభాల్లో వాటా కూడా తీసుకోబోతున్నాడు యష్. కాంతార భారీ హిట్స్ రావడంతో రాబోయే కాంతార చాప్టర్ 1 రెమ్యూనరేషన్ అమాంతం పెంచేశాడు రిషబ్. కాంతారకు కేవలం 5 కోట్లు మాత్రమే ఛార్జ్ చేసిన కన్నడ హీరో కాంతార ప్రీక్వెల్ కోసం భారీగా పుచ్చుకున్నాడు. అయితే ఇందులో డ్యూయల్ రోల్ కమ్ దర్శకుడిగా బాధ్యతలు మొత్తం భుజాన వేసుకోవడంతో 100 కోట్లు ఛార్జ్ చేశాడట. తొలుత ఒప్పుకున్న హోంబలే చివరకు హ్యాండ్ ఇవ్వడంతోనే ఈ సంస్థతో తెగదింపులు చేసుకుని కాంతార చాప్టర్ 2ను సొంత బ్యానర్ రిషబ్ శెట్టి ప్రొడక్షన్ లో తెరకెక్కిస్తున్నాడు హీరో. రిషబ్ నెక్స్ట్ టాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ జై హనుమాన్ చేస్తున్నాడు. ఇందులో హనుమాన్ క్యారెక్టర్ చేస్తున్న రిషబ్ ఆ పాత్ర కోసం ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. తేజ సజ్జా హనుమాన్ కు సీక్వెల్ గా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రెజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు గాను రిషబ్ ఏకంగా 80 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. చెప్పాలంటే టాలీవుడ్ లో స్టార్ హీరోలు సైతం ఇంత రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. కానీ కాంతార చాప్టర్ 1తో రిషబ్ రేంజ్ పెరగడంతో మేకర్స్ ఇచ్చుకోక తప్పట్లేదు. యష్, రిషబ్ శెట్టి రెమ్యూనరేషన్స్ చూస్తే సౌత్ లో ఏ ఇండస్ట్రీలోనైనా చిన్న బడ్జెట్ సినిమాలు 4-5 ఈజీగా తీసేయొచ్చు. కానీ వీళ్ల మార్కెట్ ఎక్స్పాండ్ అయిన నేపథ్యంలో ఇంత ఇచ్చుకోవచ్చనేది క్రిటిక్స్ టాక్.